రెజ్యూమే అప్లోడ్ చేస్తున్నాం, ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది, అస్సలు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లం మనలో చాలామంది ఫేస్ చేస్తుంటారు. రీజన్ ఏమై ఉండొచ్చు? మేబీ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ రెజ్యూమే. సో నేను ఈ వీడియోలో టాప్ 10 మిస్టేక్స్ చెప్తాను. ఇవి మీ రెజ్యూమేలో ఉంటే మాత్రం వెంటనే చేంజ్ చేయండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో యూ విల్ గెట్ అ బెటర్ క్లారిటీ. నేను ఆల్రెడీ ఇంతకుముందు మీ రెజ్యూమే ఎలా చేయాలి అన్నది ఒక వీడియో చేశాను. అది చూడకుంటే వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. స్పెల్లింగ్ మిస్టేక్స్. ఇది వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక రిక్రూటర్ మ్యాక్స్ 7 to 10 సెకండ్స్ మాత్రమే ఒక రెజ్యూమేని చూస్తారు. ఆ టైంలోనే మీ రెజ్యూమే మీ గురించి చెప్పగలగాలి. నాకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇలాంటి ప్రాజెక్ట్స్ చేశాను అని రిక్రూటర్కి అర్థం అవ్వాలి. ఆ టైంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ కనపడితే మీ రెజ్యూమేలో రిక్రూటర్కి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది? అది ఒక్క సెకండ్ ఆలోచించకుండా ఈజీగా రిజెక్ట్ చేసేస్తారు. సో మీరు రెజ్యూమే క్రియేట్ చేశాక కూడా 2 to 3 టైమ్స్ చదవండి. మీ ఫ్రెండ్కి కూడా ఇవ్వండి, మీ ఫ్రెండ్ని కూడా చదవమని చెప్పండి. గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవేం లేకుండా చూసుకోండి. కొంతమంది ప్రతి జాబ్కి సేమ్ రెజ్యూమే వాడుతుంటారు. కొంతమంది కాదు, చాలామంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు. ఈచ్ జాబ్కి దాని జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని బట్టి రెజ్యూమే చేంజ్ చేస్తూ ఉండాలి. మీరు మార్కెటింగ్ జాబ్కి ఏం చేస్తుంటే మీ మార్కెటింగ్ స్కిల్స్ హైలైట్ అయ్యేలా ఉండాలి మీ రెజ్యూమే. ఒకవేళ టెక్ రోల్కి అయితే మీ టెక్నికల్ స్కిల్స్ హైలైట్ అవ్వాలి. ఎంఎల్ ఇంజనీర్ అనుకోండి, మీ మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కనిపించాలి, మీ ఎంఎల్ ప్రాజెక్ట్స్ పెట్టాలి. అండ్ ఆల్సో ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ అయితే మీ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్. ఇలా రోల్ని బట్టి మనం రెజ్యూమే మారుస్తూ ఉండాలి. హార్డ్లీ ఇట్ విల్ టేక్ 5 to 10 minutes. ఈజీగా ఏఐతో రెజ్యూమే చేంజ్ చేయొచ్చు. సో ప్రతి జాబ్కి అప్లై చేసే ముందు రెజ్యూమే చేంజ్ చేయండి డిస్క్రిప్షన్ని బట్టి. కొంతమంది అచీవ్మెంట్స్ని డ్యూటీస్లో రాస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేనేజ్డ్ సోషల్ మీడియా అకౌంట్స్, ఇది డ్యూటీ, అచీవ్మెంట్ కాదు. అదే అలా కాకుండా గ్రూ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బై 40% ఇన్ 3 months త్రూ టార్గెటెడ్ కంటెంట్ స్ట్రాటజీ, ఇది అచీవ్మెంట్. ఇందులో మీ నెంబర్స్, ఇంపాక్ట్, రిజల్ట్స్ ఇవన్నీ కనపడుతున్నాయి. ఇవి రిక్రూటర్ని అట్రాక్ట్ చేస్తాయి. రెజ్యూమే 1 page ఉంటే సరిపోతుంది. ఫ్రెషర్స్కి మాత్రం 1 page ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయితే, మీ దగ్గర ఒక 10+ years ఎక్స్పీరియన్స్, 15+ years ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం 2 pages రెజ్యూమే నేను సజెస్ట్ చేస్తాను. రిక్రూటర్స్ ఒక 7 to 10 seconds మాత్రమే ఒక రెజ్యూమేని చూస్తారు. ఆ టైంలో మీ రెజ్యూమే 5 pages, 4 pages ఇలా ఉంటే మాత్రం డెఫినెట్గా స్కిప్ చేసేస్తారు. సో అన్ని పేజెస్ వాడొద్దు. ఫ్రెషర్స్కి అయితే మాత్రం 1 page ఇస్ మోర్ దాన్ ఎనఫ్. మన రెజ్యూమే అన్నది చాలా సింపుల్గా ఉండాలి, ఫ్యాన్సీగా అస్సలు ఉండకూడదు. కొంతమంది ఫొటోస్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్ ఇలా చాలా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ పెడుతుంటారు. అవి అస్సలు అవసరం లేదు, అవన్నీ తీసేయండి. మన రెజ్యూమే ఎంత సింపుల్గా ఉంటే అంత షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో కలర్స్ వాడడం, డిఫరెంట్ ఫాంట్ వాడడం, డిఫరెంట్ ఫాంట్ సైజెస్ వాడడం ఇవన్నీ వద్దు. సేమ్ ఒకే ఫాంట్ వాడండి. అండ్ ఆల్సో మీకు అంతగా వాడాలి అనిపిస్తే హెడ్డింగ్స్కి బ్లూ కలర్ వాడండి అండ్ మీకు రిమైనింగ్ టెక్స్ట్కి బ్లాక్ కలర్ వాడండి. అండ్ అంతే, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అస్సలు ఫ్యాన్సీగా చేయొద్దు. ఎంత సింపుల్గా ఉంటే అన్ని ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి. డోంట్ లై ఆన్ యువర్ రెజ్యూమే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెజ్యూమేలో నాకు ఇన్ని స్కిల్స్ వచ్చు అని మీరు రాసి మళ్ళీ ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పలేకపోతే దిస్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. సో మీకు వచ్చిందే రాయండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, డోంట్ లై ఆన్ యువర్ రెజ్యూమే. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ ప్రొఫెషనల్గా ఉండకపోవడం. కొంతమందివి coolboy123@gmail.com, ఇది నేను నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇలా కాకుండా ప్రొఫెషనల్గా, ఇప్పుడు నేనే ఉన్నాను బాలశ్విత పూసపాటి, బాలశ్విత_పూసపాటి@gmail.com ఇలా, లేదా balashwita.p@gmail.com ఇలా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఆల్సో మీరు రెజ్యూమే అప్లోడ్ చేసేటప్పుడు రెజ్యూమేని నీట్గా రీనేమ్ చేయాలి. ఎలా అంటే balashwita_full stack developer, balashwita_back end developer ఇలా నీట్గా రీనేమ్ చేశాకే అప్లోడ్ చేయండి.
నేను ఆల్రెడీ చెప్పాను, మీ రెజ్యూమేని ఫ్యాన్సీగా చేయొద్దు, డిఫరెంట్ ఫాంట్స్ వాడొద్దు, అండ్ ఆల్సో టేబుల్స్ వాడొద్దు. ఎందుకంటే ఏటీఎస్ అనేది ఒకటి ఉంటుంది, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది మన రెజ్యూమేస్ని స్కాన్ చేస్తుంది. అది టేబుల్స్, గ్రాఫిక్స్ ఇలాంటివి అర్థం చేసుకోలేదు, సో ఈజీగా రిజెక్ట్ అయిపోతుంది. మీ రెజ్యూమే ఎంత సింపుల్గా ఉంటే అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి షార్ట్ లిస్ట్ అవ్వడానికి. మన రెజ్యూమే రిక్రూటర్కి వెళ్ళే ముందు ఏటీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ఫిల్టర్ అవుతాయి, అండ్ అందులో మనకి స్కోర్ తక్కువ ఉన్నా అండ్ ఆల్సో ఏటీఎస్ కీవర్డ్ లేకపోయినా ఈజీగా రిజెక్ట్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ చాట్‌జీపీటీకి వెళ్ళండి, మీ రెజ్యూమే ఇవ్వండి అండ్ ఆల్సో జాబ్ డెస్క్రిప్షన్ కూడా ఇవ్వండి, నాకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే కావాలి అని అడగండి. అది ఇస్తుంది. అది తీసుకెళ్ళి ఏటీఎస్ స్కోర్ చెక్కర్స్ వెబ్సైట్స్ ఉంటాయి, అందులో అప్లోడ్ చేసి ఏటీఎస్ స్కోర్ ఎంత ఉందో చూసుకోండి. ఒక 70 to 80 వరకు, 80+ ఉండేలా చూసుకొని అప్లోడ్ చేసుకోండి. దట్ ఈస్ ఇనఫ్. సమ్మరీ సెక్షన్, ఫ్రెషర్స్ అయితే మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. అసలు సమ్మరీ, అబౌట్ మీ ఇలాంటివి ఏం పెట్టద్దు అసలు రెజ్యూమేలో. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ గురించి ఒక 3 to 4 లైన్స్లో అర్థమయ్యేలాగా, ఐఎమ్ ఏ డెడికేటెడ్ ప్రొఫెషనల్, ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ దిస్, ఇలా కాకుండా మీ గురించి ప్రొఫెషనల్గా ఒక 3 to 4 లైన్స్లో, నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇందులో వర్క్ చేశాను, నాకు ఇవ్వచ్చు, జస్ట్ ఒక 3 to 4 లైన్స్లో బ్రీఫ్గా రాస్తే సరిపోతుంది. ఫ్రెషర్స్ అయితే మాత్రం అవాయిడ్ చేసేయండి. నేను కూడా నా రెజ్యూమేలో అసలు అబౌట్ సెక్షనే పెట్టలేదు. అండ్ ఇవి మీరు కామన్గా చేసే మిస్టేక్స్. ఒకవేళ మీ రెజ్యూమేలో ఉంటే మాత్రం మార్చుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.